చినుకై ఎదలో మొదలై ఒక అలజడి పాపం అంటూ ఇటు తరిమినదా లాలో ఏమో ఇది వరకెప్పుడెరుగని తలపుల జతలో కాదనలేని కలిసిన ఆనందాన్ని నిజమని నమ్మాలందా ఈ చెలిమి తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకి ఊసుల వరస వరస తగదనుకున్నా బావుందా నవ్వులే చల్లగా మెల్లగా మనవరాలా తమలపాకులతో చిలకలు చుట్టి నీ మొగుడికి ప్రేమతో తినిపించు తల్లి. మంజు చెప్పు. స్నేహ, ఆ రోజు కావేరి అర్జున్ను పెళ్లి చేసుకున్నారు, ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని చెప్పడం వల్లే కదా మీ లైఫ్ లో బోలెడన్ని చేంజెస్ వచ్చాయి. అవును, అయినా సడన్ గా ఫోన్ చేసి ఈ మాటలు ఎందుకే గుర్తు చేస్తున్నావు? జస్ట్ ఇప్పుడే సెకండ్ టైం కావేరి అర్జున్లకి ఫస్ట్ నైట్ డెకరేషన్ చేసొచ్చాను. అవునా? ఇప్పుడే ఆ క్యూట్ కపుల్ ఫస్ట్ నైట్ కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి వచ్చాం. హే మంజు, సూపర్ న్యూస్ చెప్పావు. మరి ఈ సూపర్ న్యూస్ మీ గురించి కూడా ఎవరికో ఒకరికి ఎప్పుడు చెప్తానో ఏంటో. ఏం మాట్లాడుతున్నావే? నేనేం తప్పు మాట్లాడట్లేదులేవే, భవిష్యత్తులో ఎలాగో జరగాల్సిన ఈవెంట్ ఇదే కదా. అది ఈవెంట్ ఏంటే? మరి మీ శోభనం గది డెకరేట్ చేయాల్సింది కూడా నేనే కదా. సో నేను డెకరేట్ చేసే ఏ ప్రోగ్రామ్ అయినా అది నా దృష్టిలో ఈవెంటే. ఏడ్చవలే, ఇంకో నోర్మి. ఏ స్నేహ ప్లీజే, నువ్వు శివగారు త్వరగా పెళ్లి చేసుకోండి. ఈ మధ్య కొత్త శోభనం డిజైన్లు చాలా వచ్చాయి. సిగ్గులేదు నీకు? ఫోన్ పెట్టే. అమ్మ కావేరి, వాస్తవానికి ఎంతో సంబరంగా జరిపించాల్సిన నీ మొదటి రాత్రి కార్యక్రమాన్ని ఈ ఇంట్లో ఈ పరిస్థితుల్లో జరిపిస్తున్నాను. స్తోమతను బట్టి జీవితాన్ని కొనసాగించాలి కాని సాగాల్సిన ప్రయాణాన్ని ఆపలేం కదా. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. కాకి తీసుకెళ్ళు. పద కావేరి, అర్జున్ బాబు రూమ్ లో వెయిటింగ్. స్నేహ, ఏంటి మంజుతో ఏదో సూపర్ న్యూస్ అంటున్నా? త్వరగా పెట్టే అంటున్నా?
తెలియకుండానే కొంచెం సిగ్గు కూడా పడుతున్నావు. ఏంటి మ్యాటర్? అబ్బా ఏం లేదులేండి. లేదు అన్న ఎక్స్ప్రెషన్లోనే ఏదో ఉందని అర్థం అవుతుందిలే. అయ్యో ఏం లేదని చెప్పాను కదా. నో, నేను ఒప్పుకోను. ఏదో ఉంది. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఇప్పుడు చెప్తావా లేదా? చెప్పవా? ఇప్పుడు చెప్పు. శివగారు ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయండి. నువ్వు చెప్తే కాని నేను వదలను. ఓకే చెప్తానులేండి. కావేరికి అర్జున్కి ఈ పూట ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారంట. అవునా? గ్రేట్, వెరీ గుడ్ న్యూస్. కానీ వాళ్ళు ఫస్ట్ నైట్ గురించి చెప్తే నీ బుగ్గలెందుకు సిగ్గుతో ఎర్రబడ్డాయి? చివర్లో మంజునెందుకు ఫోర్స్గా పెట్టేమని కాల్ కట్ చేశావు? అది నాకు తెలియాలి ఇప్పుడు. అదేదో మా డిస్కషన్ లేండి, వదిలేయండి. సరే బాయ్, ఇంకా నేను వెళ్తాను. మళ్ళీ ఎందుకు పట్టుకున్నారు? నువ్వెందుకు సిగ్గుపడ్డావో నాకు అర్థమైంది కాబట్టి. ఏమర్థమైంది? మన ఇద్దరికి కూడా పెళ్ళయి ఉంటే ఈ పాటికి మనకు కూడా ఫస్ట్ నైట్ జరిగుండేది కదా అని. కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై, కలలో కలవరమై కలవరమో వరమే యోగగా, కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమే వశమై, కలలో కలవరమై కలవరమై కలిగే కోలిక, ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటి కథలే